ఇన్స్టిట్యూట్ అనేటువంటిది రిలై అవ్వాల్సిన అవసరం ఉంటుంది టు నో వాట్ టు రీడ్ అండ్ వాట్ నాట్ టు రీడ్, టు వాట్ ఎక్స్టెంట్ టు రీడ్ అనేటువంటిది. సో ఫ్యాకల్టీ అనేటువంటిది వైటల్ రోల్ ప్లే చేస్తుంది స్టూడెంట్స్కి వైల్ సెలెక్టింగ్ ద ఇన్స్టిట్యూట్. హౌ అమిగోస్ విల్ క్యాటర్ ద నీడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ సార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాకల్టీ ఎక్స్పోజర్ ఓవర్ ద సబ్జెక్ట్స్ అండ్ దర్ ఎక్స్పీరియన్స్ సార్? ఇక్కడ ఫ్యాకల్టీని కూడా మేము ఒక సిస్టమ్ లాగా డిజైన్ చేసుకున్నామండి. ఈ ఫ్యాకల్టీ సిస్టంలో మేము ఏం చేస్తున్నాము అంటే కాంబినేషన్ ఆఫ్ హైదరాబాద్, బెంగళూరు అండ్ ఢిల్లీ, అంటే ఈ 3 కాంబినేషన్ టీచర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఈ ఏజ్ గ్రూప్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి. కొంచెం యంగ్స్టర్స్ అండ్ కొంచెం మిడిల్ ఏజ్డ్ అండ్ కొంచెం అంటే హైలీ ఎక్స్పీరియన్స్డ్, ఇలాంటి కేటగిరీ అంతా ఒక చోట ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వచ్చిన ప్రతి స్టూడెంట్కి ఇప్పుడు జరుగుతున్నటువంటి యూపీఎస్సీ ట్రెండ్స్కి అనుగుణమైన విషయాలు అనేది ఎప్పటికప్పుడు అప్ టు డేట్ ఉండడం కోసం ఈ సర్టైన్ ఏజ్ గ్రూప్ అంటే యంగ్స్టర్స్ అనేవాళ్ళు వాళ్ళకి గైడ్ చేయడం కోసం మనం మెంటర్స్గా చూస్ చేసుకోవడం జరిగింది. దెన్ ఈ మిడిల్ ఏజ్డ్ అండ్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క అకాడమిక్ ఎక్స్పీరియన్సెస్ అండ్ యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకోవడం వల్ల స్టూడెంట్ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ అనేది డంప్ చేయకుండా ఎగ్జామ్కి ఎంత అవసరము అండ్ ఎలాంటి అప్రోచ్ అవసరము అనేది వాళ్ళకి క్లాస్ రూమ్లోనే క్లియర్ చేయడం జరుగుతూ ఉంటుంది.